సీఎం చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. ఆ సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు ఆయనను స్వయంగా కలిసి తమ సమస్యలను వివరించారు. ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించిన చంద్రబాబు వారి బాధలను ఓపికగా విని సానుకూలంగా స్పందించారు. పెద్ద దస్తగిరిని చంపింది వాళ్లే, సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ఫ్రస్ట్రేషన్ లో ఉంది. ఆ పార్టీ బ్యాచ్ నేరాలు ఘోరాలకు తెగబడుతున్నారు. అసెంబ్లీకి రారు, బయట వస్తే అరాచకాలు చేస్తారు. నిన్నే కడపలో చూశాను. నేను చెప్పకపోతే శుభ సందర్భంలో కూడా ఈ రాష్ట్రంలో జరిగే విషయాలపైన మీకు చైతన్యం ఉండాలి. అప్పుడే అప్రమత్తంగా ఉంటాం. చరిత్రలో కూడా మీరు చూడండి, ప్రతి సంవత్సరం చరిత్రలో జరిగినటువంటి విషయాలన్నీ నరకాసురుని వధ చేస్తే దీపావళి పండుగ చేసుకుంటాం. దానికి కారణం అలాంటి వ్యక్తుల్ని గుర్తుపెట్టుకుంటేనే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో అప్రమత్తంగా ఉండాలని చేస్తాం. నిన్నే కడపలో దస్తగిరి అనే వ్యక్తిని చంపేశారు. చంపిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు తప్పు చేస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. కానీ వాళ్ళు చేసేది చూస్తే వివేక హత్య తరహాలో మోసం చేయాలనుకున్నారు. మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది, నేనే ముఖ్యమంత్రి, వివేకానందుడి హత్య జరిగింది. జరిగితే సాక్షి టీవీలో గుండెపోటుతో చనిపోయాడన్నారు. నేను కూడా అయ్యో పాపం అన్నాను. ఆయన కూతురు ఇన్వెస్టిగేషన్ చేయండి, పోస్ట్ మార్టం చేయమని అడిగింది. మనం ఏ తప్పు చేయలేదు చేయమన్నాను. సాయంత్రానికి గుండెపోటు కాదు, ఇది గొడ్డలి వేటని డాక్టర్స్ చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆ సాయంత్రం నేను తండ్రి లేడు, ఉన్న చిన్నాన్న కూడా చంపేశారని రివర్స్ మాట్లాడాడు. మరుసటి రోజు నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని సానుభూతి పొంది ఓట్లు సంపాదించాడు. ఇప్పుడు అదే తరహాలో ఇది కూడా చేయాలంటే అలర్ట్గా ఉన్నాం.